ఏమే అమ్మాయి, ఏమిటిది? బర్గర్ బామ్మ. బెగ్గరా? బర్గర్ కాదు బామ్మ, బర్గర్. బర్గర్ అంటే అదొక తినేదిలే. మరి అలా చెప్పులు పెట్టుకుని అట్టపెట్టిలో తెచ్చేమేమే? బామ్మ, ఇది చెప్పులు పెట్టుకునే అట్టపెట్టి కాదు, పార్సల్ చేసి ఇస్తారు. ఎవరిస్తారే? కంపెనీ వాడు. కంపెనీ వాడా? భోజనాలకు కూడా కంపెనీలు వచ్చేసాయటే. ఇక ఇంట్లో వంట లేదు, సొంట లేదు. అయినా ఆ సొంట నానాలి ఇలాంటివన్నీ కొంపలోకి తెప్పిస్తున్నందుకు. బామ్మ, మరి చేతస్థంగా మాట్లాడకు, ఎంతో శుభ్రంగా చేస్తారు వాళ్ళు. వంట వాళ్ళు మనవాళ్లేనా? మడి ఆచారం ఉన్నాయా, గంగలో కలిపేశారా? బామ్మ, నీకు సమాధానం చెప్పలేను గాని కొంచెం రుచి చూసి అప్పుడు చెప్పు. ఏది పెట్టు. అయ్యో అయ్యో అదేమిటే అంటూ ఎంగిలి తేడా లేకుండా అలా ఒళ్ళో పెడుతున్నావు. ఇవి అలాగే తినాలి బామ్మ, కలుపుకోవడం ఉండదు. ఏం తిళ్ళో, సరే తగలై. ఇదిగో. ఇది బర్గర్ అంటే, దాని వంక అలా చూస్తున్నావు ఏమిటి బామ్మ? అమ్మాయి, వీడెవడో నిన్ను మోసం చేశాడే. 2 బన్న రొట్టెల మధ్య 4 కూర ముక్కలు పెట్టి బర్గర్ అనే పేరు పెట్టి వెధవ ఎంత తీసుకున్నాడేమిటి? 250. ఇవి తింటే మనం బెగ్గర్లు అయిపోతాం, కానీ నాకు మాత్రం శుభ్రంగా ఇంత గోంగూర పచ్చడి వెన్నముద్ద పడే చాలు. ఈ దిక్కుమాలిన బన్ రొట్టెలు మా చిన్నప్పుడు రోగమో రుచితో వచ్చినప్పుడు తినేవాళ్ళం. ఒక రుచి పచ్చి ఏడ్చేవి కాదు. అందుకని అందులోకి చింతకాయ పచ్చడి నంచుకొని తినేవాళ్ళం. అప్పుడు దానికో రుచి కమ్మదనం వచ్చేవి. ఇవి నా వల్ల కాదే అమ్మాయి. పూర్ బామ్మ. నేనేమీ పూరు కాదులేవే. మీ తాత రాసిచ్చిన 25 ఎకరాల మాగాణి ఇంకా నా పేరు మీదే.